వాడాలి. ఇప్పటి నుంచి పునాదులు వాడాలంటే టెక్నాలజీ వాళ్ళకి ఇప్పటి నుంచి అందుబాటులో ఉండాలి. కాబట్టి మనం కలెక్ట్ చేసే అమౌంట్ కానీ ఏదైనా సరే కానీ దానికి అనుగుణంగా ఉండి నెక్స్ట్ జనరేషన్కు అది మంచి ఉపయోగపడేట్టుగా చూడాలని చెప్పేసి ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శంకర్. నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాలలకు పంపేటువంటి తల్లిదండ్రులు ఒక రకంగా సాహసం చేస్తున్నట్లుగానే ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే సరైనటువంటి వసతుల లేమితోటి, కొన్ని దగ్గరలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో తన పిల్లవాడికి విద్య వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితులలోనే పంపుతున్నారు. కానీ మనం అట్లా మన పిల్లల్నే పంపించకుండా, మన స్కూల్ నిలబెట్టుకోకుండా మనం ఉద్యోగాలు పొందలేం. ఎందుకంటే ఇదే పరిస్థితి ప్రతి స్కూల్లో ఉందనుకోండి, ఇక్కడ పోస్టులు బ్యా, పక్క దగ్గర పోస్టులు బ్యా, అంతటా పోస్టులు పోతే కనుక ఉద్యోగం ఎట్లా వస్తుంది? సో అదేంటంటే ఒక రకంగా మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవడం లాంటిదే. సో అట్లా కాకుండా మరి తన ముగ్గురు పిల్లల్ని కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేయడం మరి ఒక అన్నగా నేను కూడా గర్వపడుతున్నా. నా ఇద్దరు పిల్లల్ని కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉంటూ మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఇంకొకటి, ప్రభుత్వ పాఠశాలలో విద్య లేదు, చదువు రాదు అని కాదు. మనము అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి సరైనటువంటి సత్సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో కరెక్ట్ మనం విద్యను పొందినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం కానీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా గురుకులాలకు సన్నద్ధం కావడం కానీ, ఈ విషయాలన్నీ కూడా మనం సమకూర్చుకోవచ్చు. ఎప్పుడు సాధ్యమైందంటే మనందరం ఏకతాటిపైకి వచ్చి మనందరం కూడా ఆలోచనను ఆచరణగా మలిచినప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఈ పాఠశాలను బలోపేతం చేసే విషయంలో మరి మీరు విలువైన సూచనలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మోటమారి వెంకటేష్ తన యొక్క సందేశం ఇస్తారు. బిఎడ్, పీజీ నెక్స్ట్ ప్లాన్ ఎన్నే పంపించాలమ్మా చెప్పాలా? స్కూల్ మన ఊర్లో స్కూల్ పరిస్థితి రోజు ఎందుకు దిగదారుతుంది, స్టూడెంట్స్ ఎందుకు తగ్గుతున్నారు, దీనికి గల కారణాలు ఏంటనేది మనం అంతా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని మనం గ్రామంలో ఉన్న యువకులు అవుతుంది, పెద్దలు, విద్యావంతులు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు, యువకులు, పెద్దలు వచ్చారు. నిజంగానే మన ఊరి విలేజ్లో అందరి ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్కూల్స్కి పంపించి స్కూల్ ఫీజులు అయిపోయింది, బస్ ఫీజెస్ అయిపోయింది. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు చేసే అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీస్లో వాళ్ళ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుకుంటూ కూడా ఈ స్కూల్లో పంపించాలి, ఊర్లో బళ్ళు పంపిద్దాం అని పంపించి చూశారు. ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలకు అంటే టీచింగ్ సరిగా లేకపోవడం కానీ, వసతులు లేకపోవడం వల్ల అప్పైనా సరే తప్పని పరిస్థితిగా స్కూల్కి పంపించాలని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. ఇక స్కూల్లో పంపించే ఇంతకుముందు మన శంకర్ చెప్పిన పంపించి చూసి కూడా హెడ్ మాస్టర్స్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కూడా కనీసం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల మైనస్గా చెప్పుకోవచ్చు. అయితే నిధులు లేకపోవడమా లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఒకసారి ఇలాంటివన్నీ మనం అంచనా వేసుకొని ఏం చేస్తే బాగుంటుంది స్కూల్ డెవలప్మెంట్ కోసం, పిల్లల్ని మన స్కూల్ని డెవలప్ చేసుకొని అందుబాటులో పిల్లల్ని అంతా మనం ఇప్పుడు 5th క్లాస్ వరకు ఇక్కడ అందుబాటులో మంచి విద్య ఉంటే ఫర్దర్గా మనం గురుకులాలకు వెళ్తే కొంతవరకు బెటర్గా అనేది మనం ఆలోచనతో ఉన్నాం. కానీ ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందించకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిగా చెప్పుకుంటూ ఫర్దర్గా ఏం చేయాలి, మన గ్రామ పెద్దలు మన వంతు సహకారంగా అందరం కూర్చొని మాట్లాడి స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన వంతుగా స్కూల్స్కి మనం ప్రొవైడ్ చేయడం, ప్రైమరీ నీడ్స్ కనీసం క్లాస్ రూమ్లో పిల్లలకు బెంచెస్ లేకపోవడం, ఫ్యాన్స్ లేకపోవడం, చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి చిన్న మైక్ సెట్ లాంటివి కూడా లేకపోవడం, ఇలాంటివి కొన్ని మనం కల్పించి హెడ్ మాస్టర్ని కానీ ఇక్కడ వచ్చిన టీచర్స్ని కలిసి మా ఊరి స్కూల్ను డెవలప్ చేసే బాధ్యత మీ మీద ఉన్నది. కంపల్సరీ మా వంతు సహకారం అందిస్తాం. గ్రామం తరఫున కావచ్చు, యువకుల తరఫున, పెద్దల తరఫున మీరు మాత్రం స్కూల్ డెవలప్మెంట్ కోసం మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అంటూ
ఖచ్చితంగా కృషి చేయాలని మనందరం బాధ్యతగా వాళ్ళకు రెగ్యులర్గా కలుస్తూ హెడ్ మాస్టర్తో కానీ కొత్తగా వచ్చిన టీచర్స్తో కానీ స్కూల్లో మార్పు తీసుకొచ్చి మన పిల్లల యొక్క భవిష్యత్తును ముందు ముందు స్కూల్ నుంచి ఉన్నతంగా స్ట్రెంత్ పెరిగి మన ఊరి ప్రజలందరికీ స్కూల్ మీద మంచి నమ్మకం, పిల్లల్ని ఊళ్ళో చదివిస్తే బాగానే ఉన్నది, స్కూల్లో టీచర్స్ బాగా చెప్తున్నారని నమ్మకంతో ఈ స్కూల్ను డెవలప్ ముందుకు వైపు మన వంతు సహకారం కావచ్చు, మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ పెద్దలు కానీ రాజకీయంగా ఎంతో కొంత ఫర్దర్గా సపోర్ట్ చేసి స్కూల్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్దర్గా మరికొన్నిసార్లు యువకులు కానీ పెద్దలందరూ కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల చర్యలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందని అందరూ కూర్చొని ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై భీమ్. థ్యాంక్ యూ జై భీమ్. మరి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మరి సరైనటువంటి విద్య లేదు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని మరి చెప్పడం కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులు అది 5 ఏళ్ళు ఉంటారు, 6 ఏళ్ళు ఉంటారు, 8 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు శాశ్వతం కాదు ఈ బడిలో. కానీ మన గ్రామంలో ఉండేటువంటి మనము మన తరం నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ మనం శాశ్వతంగా ఉంటాం. సో కాబట్టి ఈ బడిని బాగు చేసుకునే బాధ్యత ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయుల కంటే కూడా మనపైన ఎక్కువగా ఉంది. సో కాబట్టి మరి మనమే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకు మన వంతు సహకారం అందించి మా బాధ్యతగా మేము చేస్తున్నాం, మీ బాధ్యత కూడా మీరు చేయండి అని వాళ్ళను అన్ని రకాలుగా వాళ్ళతో పని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేసినటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు అంశ నాయకులు ఔట పర్వతాలు గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనం చదువుకున్న మన ఊరి బడిని బాగు చేసుకున్న అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న మన ఊరి పెద్దలు, అన్నవాళ్ళు, మరి నా తోటి మిత్రులు అందరికీ శుభాకాంక్షలు. ముందుగా మహనీయులను మన కమ్యూనిటీస్ను గురించి ఆలోచించి మన కోసం పాటుపడ్డ మహనీయులను స్మరించుకుంటూ మంచి ప్రోగ్రాంకు అవకాశం కల్పించిన వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన గవర్నమెంట్ పాఠశాలను అభివృద్ధికి సంబంధించిన విషయం ఏంటంటే పరిసరాలు, ముఖ్యంగా పరిసరాలు కల్పించాలి. పరిసరాలు ఎప్పుడైతే మన క్లాస్ రూమ్ వెదర్ కూడా అది చదువుకోవడానికి అనుకూలంగా ఉంది, ఫ్యాన్లు, లైటు ఇవే కనిపిస్తలేదు పాఠశాలలో. గవర్నమెంట్ ఒకవేళ అవకాశం కావాలి కల్పించకపోతే మనకు ఆ స్తోమత ఉంది. మన ఊరి స్కూల్ను మనం ఖచ్చితంగా బాగు చేసుకున్న స్తోమత మనకు ఉంది. మనం కొంత పాటుపడితే ఖచ్చితంగా వచ్చే ఫండ్ను ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని ఫస్ట్ పరిసరాలను మనం మారుతాం. మనం విద్యార్థులు అనుకోవాలంటే చదువుకునే వెసులుబాటు ఉంది పాఠశాలలో ఉన్నట్టుగా. రెండో విషయం ఏంటంటే మానిటరింగ్ అన్నట్టు. ముఖ్యంగా స్కూల్కి పిల్లలను పంపిస్తున్నాం, ఉపాధ్యాయులు వస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజంగా వాళ్ళ దగ్గర చాలా విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం ఉంది కనుక వాళ్ళు ఇంతవరకు వచ్చారు. మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యి వచ్చినాం, మేము కూడా బాగా చదువుకున్నాము. పోయినసారి డిఎస్సిలో రాలేదు. నాకంటే వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు మాకన్నా చాలా విజ్ఞానం ఉన్నవాళ్ళు, వీళ్ళక్కడ లేదు అన్నట్టుగా. కాకపోతే ఏంటంటే మానిటరింగ్ లేదన్న. నేను గురుకుల పాఠశాలలో పెదకొత్తపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు 4 గంటల 30 నిమిషాలకు స్కూలు అయిపోతుంది. ఒక 4 గంటల 29 నిమిషాలకు బయటికి వెళ్ళాలంటే భయపడి ఉంటేది. వాళ్ళు చాలా భయపడేది. అందరూ వెయిట్ చేసి బయటకు వచ్చి కూడా ప్రవీణ్ సార్ ఎక్కడ ఎవరిని వచ్చి సస్పెండ్ చేస్తారో అని. ఖచ్చితంగా మనం కూడా మన ఊర్లో మనకు విద్య ద్వారా మన ఊర్లో ఎంతోమంది ఎదుగురు. మదవానిపల్లి అంటే జిల్లాలో చాలా ఉన్నత, చాలా ఎడ్యుకేషన్ పరంగా. కానీ మన ఊర్లో ఉన్న మన బడిని బాగు చేసుకోలేకపోతున్నాం. ప్రైవేట్ స్కూల్లో ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు తెలుసు, వెంకటేష్ గిట్ట వాళ్ళకి కోర్ సిలబస్ అని ఉంటుంది. ఏంటి అంటే లైక్ మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ. అంటే ఇప్పుడు ఒక ఎడ్జిటి ఉపాధ్యాయుడు కావాలంటే అతను 10th క్లాస్ లెవెల్లో సిలబస్ ఉంటుంది. ఎందుకంటే
నువ్వు 5వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుంటే 10th క్లాస్ ఇతనికి ఏం అవసరమో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ప్రైవేట్లో తెలియదు ఆ విషయం అతనికి. ఏదో వాళ్ళ మీద బండగా రుపుతానంటు చదవాల్సిందే ఎవరు చేయాల్సిందే అది కాదు. చాలా చక్కగా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఏంటంటే వీళ్ళకి ఫర్దర్గా భవిష్యత్తులో ఏం అవసరం ఆ బేసిస్ ఖచ్చితంగా నేర్పిస్తారు. ఇవి వాళ్ళకి తెలుసు. మనం ఖచ్చితంగా ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేసుకొని సార్ మా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంచుకున్నామని చెప్పేసి వాళ్ళకు ఒకసారి మనం అవేర్నెస్ కల్పించి ఆ నమ్మకాన్ని మాకు మీరు కల్పించండి సార్ అని చెప్పేసి తల్లిదండ్రులకు అటు టీచర్స్కును ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ భరోసా మనం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పాఠశాలలో ఈ వసతులు ఫ్యాన్లు కానీ ఏదైనా బ్లాక్ బోర్డు విషయానికి సంబంధించిన ఏమైనా ఉంటే మనం కూడా హెల్ప్ చేద్దాం. స్కూల్ ఫండ్స్ గిట్ట ఏమైనా ఉంటే సార్ ద్వారా కూడా 2 కలిపి మనం ఫస్ట్ అయితే ఈ వెదర్స్ను మార్చుదాము. పిల్లలకు భరోసా కల్పిద్దాం తల్లిదండ్రులకు. ఈ పాఠశాలలోనే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నమన్న మాట అంటుంది ముఖ్యమంత్రి ఏంటంటే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అవినావ సంబంధాలు ఉండాలి. అట్లా అందుకనే మన ఊరిలోనే మన వాడిలో మనందరం చదువుకున్న వాళ్ళమే. ఇక్కడ నేను కూడా ఇక్కడే చదువుకున్నా, వెంకటేష్ కూడా ఇక్కడే చదువుకున్నాను. చాలామంది చదువుకున్న వాళ్ళంతా మంచి మంచి జాబులు చేసుకుని ఉన్నారు. గవర్నమెంట్ స్కూలు ద్వారానే ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మన ఊరి పాఠశాలను డెవలప్ చేయడానికి మీ తరఫున నేను కూడా ఎల్లవెల్ల ఉంటానని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రతాప్. నిజంగా కూడా విద్యార్థులు విద్యను పొందాలంటే ఖచ్చితంగా పరిసరాల ప్రభావం ఎంతో ముఖ్యమైనది. మరి ఇక్కడ ముఖ్యంగా పాఠశాల వాతావరణం ఫస్ట్ తరగతి గదిలో సరైనటువంటి వెలుతురు, దానికి ట్యూబ్లు కానీ గాలి ఫ్యాన్లు కానీ, కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్లు కానీ, రాయడానికి మంచి గ్రీన్ బోర్డు కానీ, కొన్ని దగ్గరలో అసలు బ్లాక్ బోర్డ్స్ మొత్తం పగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మా స్కూల్లో ప్రతి బోర్డు కూడా ఓ పక్క చినిగిపోయి ఉన్నది. అట్లాంటి పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి వివిధ రకాలుగా మీటింగ్లు ఏర్పాటు చేసి సమకూర్చుకోవడం జరిగింది. మనం కూడా నిజంగా కూడా మీరు అన్నట్లుగా ఈ స్కూల్లో గ్రీన్ బోర్డుల కాడ నుంచి, ట్యూబ్ లైట్ల కాడ నుంచి, ఫ్యాన్ల కాడ నుంచి, డ్యూయల్ డెస్క్ల కాడ నుంచి ప్రతిదీ సమకూర్చే గల ఆర్థిక వనరులు కానీ లేకుంటే ఆ అవేర్నెస్ చైతన్యం మన గ్రామ ప్రజలకు ఉంది. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఈ పాఠశాలలో పాఠశాలకు కావాల్సిన వసతులన్నీ కూడా సమకూర్చే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. ఎందుకంటే మన దగ్గర మన కమ్యూనిటీలోనే సుమారు 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తర్వాత బీసీ కమ్యూనిటీలో చూసినట్టయితే సుమారు 50 మంది ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళతోటి కూడా ఈ మధ్యకాలంలో మరి ఒకరిద్దరు మిత్రులతోటి మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా మేము చదువుకున్నటువంటి బడికి మా వంతుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన శక్తి మేరకు ఈ పాఠశాల కావాల్సినటువంటి ఫండ్స్ని మరి రాబోయే నెల రోజుల్లో మరి వివిధ రకాలుగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా తీసుకోవడము, తర్వాత మిగతా ఉద్యోగస్తుల నుంచి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. అట్లా తీసుకొని ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మనకి ఎంత వీలైతే అంత వనరులు కనిపించే బాధ్యత మనం తీసుకొని మరి భవిష్యత్ తరాలకు ఒక మంచి విద్యను అందించడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ ఫూలే అధ్యయన వేదిక సంబంధించినటువంటి నాయకులు రామస్వామి గారు, చెట్టికింది రామస్వామి గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఊరు మనబడి అనే కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే చాలామంది మన పాఠశాలలో చదువుకున్నారు, పెద్ద పెద్ద స్థాయిలకు ఏడీలు కానీ టీగా స్థాయి పైన కానీ ఇంకా టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు రకరకాల స్థాయిలలో కూడా స్థిరపడి వారు చిన్నప్పుడు ఉన్నటువంటి పూర్వ పరిస్థితులను మర్చిపోయి ఎవరు ఎక్కడ పోతేంది నేను నా కుటుంబం మంచిగా ఉందనే దిశగా మన గ్రామంలో ఉన్న 100 మంది ఎంప్లాయీస్ కానీ రాష్ట్రం మొత్తం కూడా ఎంప్లాయీస్ కానీ నేను నా కుటుంబం అనే ధోరణిలో ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వెంకటేష్ అన్న ఈ కార్యక్రమం చేసినంటే ఆయన ఈ పాఠశాలలో చదువుకొని కొన్ని ఒడిదుడుకులకు అదై
ఈ మన అంటే గత 20 సంవత్సరాల కింద మన కుటుంబ నేపథ్యం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని అధిగమించి ఒక చిన్న ఎగ్జిటి స్కూల్ ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యి ఇప్పుడు కనీసం ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. జాయిన్ అయిన 5-6 సంవత్సరాలు మామూలుగా ఉన్నాడు. పూలే అంబేద్కర్ గారి గౌతమ బుద్ధుని యొక్క సూచనల మేరకు వారి తరఫున అంటే అంబేద్కర్ గారు ఇచ్చిన విజ్ఞాన దర్శనం అనే పుస్తకాలను చదివి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఆయన తన జీవితాన్ని సర్వస్వం చేసిండ్రు. ఫస్ట్ గౌతమ బుద్ధుడు కానీ, తర్వాత పూలే కానీ, అంబేద్కర్ కానీ, వీరిద్దరికన్నా ముందు భాగ్యారెడ్డి వర్మ కానీ, ఇంకా చాలామంది పెద్దలు మహనీయులు వాళ్ళ కుటుంబాలను సాహసం చేసి నా ప్రజలకు ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ప్రతి గ్రామంలో ఒక పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల వెలిసిందంటే, గురుకులాలు కానీ ఏ పాఠశాల వెలిసిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు గారు వాళ్ళు ఆలోచనల యొక్క చిహ్నాలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు 2-3 వేల సంవత్సరాల కిందట స్కూల్ ఉందో లేవో మనకు తెలియదు. అప్పటి నుంచి కూడా మన ఇవే పరిస్థితులు. మనకు జ్యోతిరావు ఫులే గారు ఆయన పరిజ్ఞానం మేరకు పిల్లల సంతానం కూడా కాదని ఆయన భార్య కొన్ని చక్కటి స్కూళ్ళు పెట్టిన మన చిహ్నాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వనరులను మనం తిని అరిగించుకోలేకపోతున్నాం. తెలంగాణ ఉద్యమం అనేది ఇందాక చెప్పినట్టుగా మనం బాధల చేసినంతగా 1869 ఆగిపోయింది. తర్వాత కేసీఆర్ ఒక 2-3 తోటి ప్రారంభించి అది 4 ప్రజలకు అంటుకొని అక్కేయమండి ఇలా రాష్ట్రం ఏర్పడేది. మనకు కూడా వెంకటేశ్వర ఈ చిన్న ప్రోగ్రామే కావచ్చు కానీ తప్పకుండా శంకర్ జైన్ చేసిండు. రేపు ఎల్లుండు నేను నా బాబుని జైన్ చేస్తా. నాతో పాటు ఇంకా కొంతమంది పిల్లలకు కూడా. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి నేను గట్టిగా వ్యవసాయం చేస్తున్నా. ప్రతి కుటుంబం కూడా చాలా ఇబ్బందులలో, మామూలుగా ఇబ్బందులు లేదు. తప్పని పరిస్థితులలో అమరాబాదు ప్రైవేటు పాఠశాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. కూలి పని, ఆదు పని, ఇంట్లో భార్య భర్తలు కొట్లాడి కూరలకు అది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాల వాతావరణ పరిస్థితి, ప్రకృతి కనురించక పంటలు కూడా అంతర్జలమవుతున్నాయి. ప్రతి కుటుంబానికి గోల్డ్ రింజోలు కూడా ఆడకాడికవుతున్నాయి. ఎంత కూడా ఆర్థిక వనరులు అనేది ఆర్థిక వనరులతో చాలా ఇబ్బంది పడకుండా కూడా పిల్లలను బయటికి పంపిస్తారు. ఆ విధంగా బయటికి పంపించకుండా నేను రేపు మా బాబుని జాయిన్ చేసి ఎవరెవరైతే ప్రైవేట్ స్కూల్ ఉన్నారో అందరితో తల్లిదండ్రులతో మాట్లాడే విధంగా ఇలా ఉద్యోగులు అందరూ ఒక్కొక్కరు కనీసం ఒక 2-3 తీసుకొచ్చే విధంగా ఒక స్కూల్ ఉన్న రోజు అందరం కూడా మళ్ళీ టైం ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు నేను రేపే సర్వే స్టార్ట్ చేసి దీనికి సంబంధించి రేపు మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరెవరు పోతారు ప్రైవేట్ పిల్లలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏం కదా అనేది అందరికీ కూడా తెలిసే విధంగా చెప్పి. ఎందుకంటే అన్న ఇందాక ఒక మాట వెంకటేష్ అన్న ఇంతకుముందు క్లాస్ రూమ్లో ఒక 45 నిమిషాలు పీరియడ్ ఉన్నది, ఇప్పుడు 90 నిమిషాలు అయిందంట. ఎందుకంటే నేను చాలా రోజుల పిల్లల స్కూల్ అది కాక ఆల్రెడీ విద్యారంగంలో ఉండరు కాబట్టి అందరికీ డిఎస్సి ప్రిపరేషన్ ఐటోలో ఉండరు. చాలా చక్కగా అంటే మనం ఈ మోటివేషన్ లేకనే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తారు. తప్పకుండా నా వంతుగా ప్రతి ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉండరు, ఈవెన్ బీసీలతో సహా మనోలే కాదు, అంటే బీసీ శంకర్ ఇందాక తమ్ముడు ఒక పాల్చోటి అన్నాడు. గత 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం భోజనాలు చేస్తారు. ఎస్టీలు చేసిన భోజనాలు మేము ఎందుకు తినాలనే ఉద్దేశంతో బీసీలు ఇక్కడ పంపకపోవచ్చు. అది 100% కరెక్ట్. అది సార్ మీరు భోజనాలు తినకున్నా కానీ కనీసం పాఠశాలకు పంపిణీ మంచి నిష్ఠావులైన ఉపాధ్యాయ బృందం ఉంది. వారు అన్ని రంగాలలో కొన్ని 100,000 మందిలలో కాంపిటీషన్లో నెగ్గి వచ్చిన మనం వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అందరితోటి మోటివేషన్ చేసి బీసీలలో కూడా చాలా పంటలు పండక ఆర్థిక వనరులు లేక ఇబ్బందులతో కోరుకున్న ప్రజలు ఉన్నారు.
ఏదైనా మేము పేరుకు బీసీని అన్న నేపథ్యంతో మేమెందుకు వెనుకబాటు కావాలని ఉద్దేశించి ఇబ్బందులతోటి పంపిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇష్టానుసారంగా ఏం పంపిస్తలేదు. ఇక ప్రసాద్ కూడా ఆలోచన చేయాలి. శంకరు ఇప్పుడు నేను మనకే ముగ్గురు చిన్న పిల్లలు, మన పిల్లలందరూ ఈయనే జాయిన్ చేయాలి. ప్రతి వారం వాళ్ళకి వీక్లీ టెస్ట్ ఉంటుంది, దాంట్లో మనం పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా ఎస్ఎంసీ మీటింగ్ తల్లిదండ్రుల మీటింగ్ ఉంటుంది, దాంట్లో అది చేయాలి. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఉండే వనరులు ఏ విధంగా ఉన్నావో మన వంతుగా కూడా పిల్లలకు ఒక స్కూల్ మొత్తం అంటే 4,50,000 శాంక్షన్లు ఉన్నాయంటారు. ఇందాక తమ్ముడు అన్నాడు. పిల్లలకు ఏ రూమ్ చూసినా చాట్లే ఉండాలి. ఆల్ఫాబెట్లు ఏబీసీలు కానీ, కుక్కరుండ్లు కానీ, ఎక్కాలు కానీ, అంకెలతో కూడిన జంతువుల పేర్లు కానీ, కూరగాయల పేర్లు కానీ, వాళ్ళు లేచి చూస్తే చెట్లు అవి బోర్డుల మీద కనిపిస్తాడు కానీ, గోడలకు అతికిస్తాడు కానీ, ఆ విధంగా తీసుకోవాల్సిందిగా నేను వెంకటేశ్వరకు ఒక సూచన చేస్తున్నా. ఎందుకంటే ఉద్యోగస్తులతో మేము అందరితో మాట్లాడలేం. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. నువ్వు ఆల్రెడీ గత 7 సంవత్సరాల నుంచి కొన్ని చక్కటి కార్యక్రమాలు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ముందుండి ఉద్యోగస్తులతో మాట్లాడి ఇంకొంత పని చేసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది తరగతి గదిలోనే ఉంటుంది. ఆ తరగతి గదిని తీర్చిదిద్దడానికి అది ఎవరు అంటే నాది నీది భవిష్యత్తు కాదు, నెక్స్ట్ రాబోయే భవిష్యత్తు కూడా భవిష్యత్తు మంచిగా ఉంటేనే మనం ఇంకొచ్చే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలుగుతాం. కానీ నేను నా భార్య నా పిల్లలు మంచిగా ఉండాలంటే ఇంకొచ్చే మన తరం మొత్తం కూడా అంతంగానిక కూడా ఒక అవకాశం ఉందన్నమాట. రాబోయే తరాలకు ఇంకా పంటలు పండవు అది ఆ ప్రకృతి. ఎందుకంటే మొత్తం కెమికల్స్ ఫుడ్ అది ఇది అయ్యి పంటలు అవుతున్నాయి. వనరు లేక ఇంకా రాబోయే ఒక 10-15 సంవత్సరాలకు మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యి గవర్నమెంట్ పాఠశాలను ఎత్తివేసి ఈ టీచర్ పోస్టులు ఉండవు, స్కూల్ హెస్లు ఉండవు, ఏది ఉండవు. ఆ దిశగా మనం చాలా చక్కగా పనిచేస్తూ అదే కొంచెం ఒక 7-8 సంవత్సరాల కిందర చూసుకుంటే కూడా మన గ్రామంలో జరిగినటువంటి ఆశోది శ్రీశైలం కొడుకు ప్రశాంత్ అనే అబ్బాయి ఈ స్కూల్లోనే పోయిండు. డాక్టర్ అయ్యిండు, చిన్నగా ట్యూషన్ పోయిండు. అదేవిధంగా మన చింటూ చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నాడు, డాక్టర్ అయ్యిండు. అదేవిధంగా తలముల గోతన్ బిడ్డ నిర్మల అనే అమ్మాయి ఈ స్కూల్లో చదివింది. ఒక్కటేసారి 3 ఎగ్జామ్స్లు 3 జాబ్లు సెలెక్షన్ అయింది. మళ్ళీ సివిల్స్ ప్రిపరేషన్ అవుతుంది. ఇక చాలామంది రకరకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని గతంలో కూడా చాలామంది ట్యూషన్లు చెప్పారు. అదేవిధంగా నా తరఫు నుంచి కూడా వారానికి ఒకసారి 2 సార్లు మా భార్యకు అనుషకు ఇంగ్లీష్ పైన చాలా చక్కటి పట్టుంది. ఇంగ్లీష్ మాట్లాడగలదు. సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అయితే బాగుంటుంది, ఏ విధంగా చేస్తారు, పిల్లలకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తుంది. నా తరఫున కూడా ఇంగ్లీషు వారానికి ఒకసారి 2 సార్లు పిల్లలకు తప్పకుండా అభ్యాసం చేసే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ఇక్కడ ఉద్యోగులందరూ సూచనలు పెద్ద ఎత్తున తీసుకొని ఈ కార్యక్రమం ఇంతతోనే కాకుండా ప్రతి నెలకు ఒకసారి 2 సార్లు అందరినీ కూడా పిలిపించి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉద్యోగులు చేసి పిల్లలు అయితే మొత్తం మీద చదువు. ఎందుకంటే సామాజిక దృక్పథం అనేది అందరికీ ఉండదు, కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరిలో మనం ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరి పిల్లలు బాగుండాలి, నెక్స్ట్ తరాలకు కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలనే విషయం పైన తరగతి గదిలో భవిష్యత్తు మంచిగా ఉండడానికి ఎంత కృషైనా చేద్దాం. మీరు ఏ పని ఆ పని తప్పకుండా సహకరించి నిధుల విషయంలో కానీ స్కూల్ ఫర్నిచర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుకెళ్ళి తప్పకుండా నేను గత 7 సంవత్సరాల కిందనే స్కూల్కు ప్రతి 15 ఆగస్టుకు వచ్చి ఉపన్యాసం ఇచ్చేది, ప్రతి 26 జనవరికి వచ్చి ఉపన్యాసించేది, ఇంకేమైనా ఎస్ఎంసీ మీటింగ్ ఉన్నా ఇచ్చేది. నా పిల్లలు లేనప్పుడు ఇంతమంది స్కూల్ గురించి పట్టించుకున్నాను. ఇప్పుడు నా పిల్లలకు ఏం చేస్తున్నాం కాబట్టి ఈ స్కూల్ ముందుకెళ్ళడానికి ఏమైనా మీతో పాటుగా నేను సహకరించి మీరు ఎంత పని చేస్తే మీ దాని మీరు సగమైన పని చేసి పిల్లల భవిష్యత్తుకు సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా కూడా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎస్సీ బీసీ అనే తేడా లేకుండా చాలామంది కూడా ఇప్పటికీ రేషన్ బియ్యం తింటూ రేషన్ ద్వారా వచ్చే బియ్యం తింటూ వ్యవసాయం చేసే క్రమంలో ఒక సంవత్సరం ఒక పంట వంతే 3-4 పంటలు మరి పెట్టుబడి మీద పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అది కమ్యూనిటీతో సంబంధం లేకుండా నిజంగా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన గ్రామీణ ప్రాంతంలో. మరి వాళ్ళు నిజంగా తినడానికి తిండి కూడా సరిగ్గా తినకుండా తమ పిల్లల్ని మరి వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదే విషయాన్ని ఇంతకుముందు రామస్వామి గారు చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి విషయాన్ని మనం మార్చాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నిజంగా చెప్పాలంటే ఇంత గ్రౌండ్ కానీ ఇన్ని రూములు కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం నిజంగా చాలా అసలు ఒక అనుభూతి అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటేనే. సో ఇట్లాంటి వనరులు ఇట్లాంటి పరిస్థితులు పరిసరాలు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి వనరులు ఇలాంటి మంచి వాతావరణం ఉన్నటువంటి స్కూల్ని మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మాధవానిపల్లి పాఠశాల అంటే గతంలో ఎట్లయితే పక్క ఊరు నుంచి వచ్చి మరి ఇక్కడ చదువుకున్నారో మనం కూడా ఇక్కడ అన్ని వసతులు కల్పించి మరి ఉపాధ్యాయుల సహకారంతో నాణ్యమైన విద్య అందిస్తే మరి పక్క ఊరు నుంచి కూడా మరి మన ఊరు వైపు వచ్చే పరిస్థితులు భవిష్యత్తులో ఉండే విధంగా మరి మన పాఠశాలను తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ ఇంతకుముందు రామస్వామి తమ్ముడు చెప్పిండు ఒక విషయాన్ని నిజంగా కూడా ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో లేరు కాబట్టి స్కూళ్ళల్లో ఎలాంటి ప్రోగ్రాం ఉందనేది ఆ విషయాల పట్ల అవగాహన లేదు. ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో ఉన్న ఎడ్యుకేషన్ సిలబస్ కానీ చెప్పే ప్రాసెస్ కానీ చాలా బాగుంది. ఆ విషయాలు టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పకపోవడమో లేదంటే కొన్ని దగ్గర ఉపాధ్యాయుల కొరత వల్ల మరి ఆ ఉన్నటువంటి సిలబస్ని చెప్పేటువంటి విధానంలో చెప్పకపోవడం వల్లనో కొంత సరైనటువంటి అవగాహన లేకపోవడం ద్వారా ఈ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ప్రభుత్వ పాఠశాలల పైన సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటుంది. కానీ నిజంగా ఒక్కసారి మీరు మళ్ళొక్కసారి చూడండి, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ పిల్లల పుస్తకాలను వాళ్ళకి ఇచ్చేటువంటి వర్క్ బుక్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 90 నిమిషాల్లో 40 నిమిషాలు టెక్స్ట్ బుక్ చెప్పాలి. ఆ టెక్స్ట్ బుక్ కూడా టీచర్కి ఇష్టం వచ్చినట్టుగా ఏదో బట్టి పట్టినట్టు కాదు. ఆ చెప్పేటువంటి విషయాన్ని అర్థవంతమైనటువంటి బోధనతోటి సరైనటువంటి టీఎల్ఎం ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చూపించి చేపించి చెప్తేనే వాళ్ళకి అవగాహన అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ కూడా మొత్తం బట్టి చెప్పిస్తారు. అయినా ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళు ఆ బట్టి విధానంలో కొంతమంది పిల్లలే సక్సెస్ అవుతారు. వాళ్ళని చూపించుకొని ఇవే మా ఫలితాలని చూపించి ఒక రకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు కల్పించి వాళ్ళు అదొక బిజినెస్. ప్రైవేట్ స్కూల్ అనేది ఒక బిజినెస్గా మారింది. మరి వాళ్ళు రకరకాల జిమ్మికులతోటి రకరకాల విషయాలతోటి వాళ్ళ సంఖ్యను పెంచుకుంటారు. గతంలో ఇంగ్లీష్ మీడియం అని పేరు చెప్పుకొని ప్రైవేట్ స్కూళ్ళు మరి సంఖ్యను పెంచుకున్నాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసింది. కానీ దాన్ని సరిగ్గా చెప్పడానికి ఉపాధ్యాయులకు సరైనటువంటి శిక్షణలు లేవు. సో ఆ విషయాలను కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా గవర్నమెంట్ పైన మరి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి టీచర్లకు సరైనటువంటి శిక్షణ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎట్లా చెప్పాలనో ఒక హ్యాండ్ బుక్ ఇచ్చారు. ప్రతి టీచరు ప్రతి సబ్జెక్ట్ ఒక హ్యాండ్ బుక్ ఉంది. ఆ హ్యాండ్ బుక్ ఎట్లుంటుంది అంటే టీటీసీ బీడీలో చేసినటువంటి వాళ్ళకి తెలుసు. ఆ హ్యాండ్ బుక్లో మనం టీటీసీ బీడీ చేసేటప్పుడు లెసన్ ప్లాన్ ఉండే. ఏదైనా మనం సక్సెస్ కావాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ లెసన్ ప్లాన్ అందులో పొందుపరిచారు, వాళ్ళే ప్రింట్ ఇచ్చారు. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళే వరకే పిల్లల్ని ఏ విధంగా పలకరించాలి, ఆ పలకరించాల్సిన సందర్భంలో ఏ ప్రశ్నలు వేయాలి, తర్వాత వాళ్ళ రెస్పాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా స్పందించాలి, తర్వాత నువ్వు ఎంతసేపు వాళ్ళను మోటివేషన్ చేయాలి, ఎంతసేపు నువ్వు లాస్ట్ క్లాస్ సంబంధించినటువంటి విషయాలు ప్రశ్నించాలి, ఎంతసేపు నువ్వు కృత్యాలు చేయించాలి నువ్వు ఉపాధ్యాయుడు, మరి తర్వాత విద్యార్థుల గ్రూప్ యాక్టివిటీ ఏవి చేయించాలి, అది అయిపోయిన తర్వాత విద్యార్థులు వ్యక్తిగతంగా ఏవి చేయించాలి, ఇవన్నీ కూడా అందులో హ్యాండ్ బుక్లో ఉన్నాయి. తర్వాత ఆ హ్యాండ్ బుక్ చెప్తూనే టెక్స్ట్ బుక్ ఎప్పుడు చెప్పాలి, ఆ 40 నిమిషాలు అన్ని విషయాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 40 మినిట్స్లో విద్యార్థులకు అభ్యాస కృత్యాలు ఇవ్వడం జరిగింది. వర్క్ బుక్ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేర్చుకున్నది నీకు వస్తుందా వస్తలేదా ప్రాక్టీస్ చేయడానికి. అది ప్రాక్టీస్ కమ్ ఎవాల్యూషన్, అంటే వస్తుందా వస్తలేదా, రాకపోతే వాళ్ళకు ఏం చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఒక 20 నిమిషాలేమో ఈ వర్క్ బుక్ చేయించాలి. ఇంకొక 20 నిమిషాలు టీచర్ ఏంటంటే రాని పిల్లలకు టీచర్ వెళ్ళే స్వయంగా చెప్పాలి. సో ఇట్లా ఒక మంచి కార్యక్రమం అనేది ఎఫ్ఎల్ఎం కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇంతే కాకుండా మరి 5+1 విధానం తీసుకొచ్చారు. 5+1 అంటే 5 రోజులు టీచింగ్ చేయాలి ఇట్లా చెప్పినట్లుగా. 6వ రోజు అసెస్మెంట్ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనకు వీక్లీ టెస్ట్ చూసినాం మనం, ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుండే, కార్పొరేట్ స్కూళ్ళలో ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే వీక్లీ 5+1 5 days టీచింగ్, 6th డే
వాళ్ళకి అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే ఈ 5 రోజులు నేర్చుకునే పిల్లలకి ఎంతవరకు వచ్చింది ఒక పేజ్లో వాళ్ళకి ఎగ్జామ్ లాంటిది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ ఎట్లా చెప్పాలని చెప్పేసి టీచర్ మళ్ళీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతో పాటు మళ్ళీ ప్రతి మంత్ కూడా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో తెలుగులో అయితే చదవడం, రాయడం, గణితంలో అంటే చతుర్విధ ప్రక్రియలు, కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు. సో ఇవి ఎంతవరకు వస్తున్నాయి, ఈ నెల ఎండింగ్లో ఎవరెవరు చేయగలుగుతున్నారు, ఏవేవి, మళ్ళీ నెక్స్ట్ మంత్లో మరి ఈ చేయలేని వాళ్ళు చేస్తురా లేదా. సో వీటిని కూడా ట్రాకింగ్ వచ్చింది. గత నెలలో ఎవరు చేయలేకపోయారు, ఈ నెలలో ఎవరు చేయగలిగారు, దానికి నువ్వు ఎలాంటి మరి టీచింగ్ అనేది నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు అవలంబిస్తున్నావు అని చెప్పేసి ఇట్లా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూళ్ళలో. సో ఇది కరెక్ట్ క్లాస్కి ఒక టీచర్ ఉన్న దగ్గర చాలా సక్సెస్ఫుల్గా మరి జరుగుతుంది. దానివల్ల ఫలితాలు కూడా వస్తున్నాయి. నిజంగా కూడా ఈ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ చేసినటువంటి పిల్లలు 100% మరి గురుకుల సీట్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మరి ఇట్లాంటి గవర్నమెంట్ ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చింది. మరి గవర్నమెంట్ టీచర్స్ తోటి మనం కూడా పని తీసుకొని మరి మన పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి మనందరం కూడా కృషి చేద్దాం. మన ఏదైతే ఒక మంచి చైతన్యం ఉన్నటువంటి విలేజ్ ఏదైతే ఉందో ఈ మన విలేజ్ నుంచి ఒక విద్యా ఉద్యమాన్ని మరి ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో రామస్వామి గారు చెప్పినట్లుగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ విద్యా విషయం పైన ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను స్వయంగా విద్యారంగంలో ఉన్నా కాబట్టి మరి ఆయా రంగంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి దీని విద్యను ఏ విధంగా మనం అందరికీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే విద్య లేకపోతే మనకు విజ్ఞానం లేదు, విజ్ఞానం లేకపోతే మనకు మరి బతికే అంధకారం అయిపోతుంది. అట్లాంటి విద్యను అందరికీ పంచే విధంగా, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అందులో నాణ్యత పెంచే విధంగా మరి మనం భారత్ విద్యా ఉద్యమం అనే ఒక సంస్థను కూడా మరి ఈ మధ్య కాలంలోనే మరి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరుగుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పడం జరుగుతుంది, మోటివేషనల్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మరి మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి విద్యను, నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మన గ్రామంలోనే మరి మొదటి సమావేశాన్ని ఇట్లా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మన గ్రామాన్ని ఒక మంచి గతంలో ఏదైతే ఉందో అదే స్థానంలో ఒక మంచి చైతన్యవంతమైనటువంటి విధానంలో తీసుకుపోయే విధంగా ముందుకెళ్దామని, ఈ గ్రామంలో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలని సందర్భంగా కోరుకుంటూ, ఇప్పుడు మరి అన్న పెద్దలు ద్రౌపదన్న గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్న నేను డిఎస్సి కలిసి ఒకే రూమ్లో ఉండి మరి ప్రిపేర్ అయినటువంటి సందర్భం ఉంది. మరి చాలా విషయాలు డిస్కస్ చేసుకునేది ఆ పరిస్థితులలో నేను గ్రూప్లలో కూడా చూస్తున్నా. సో ప్రతి సామాజిక విషయం పట్ల మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలనే విషయం పట్ల ఎన్నో రకాలుగా అన్న ఒక ప్రయత్నం, ఒక ఆరాటం బాగుంటే బాగుందని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు మన గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరం కూడా మనం ఒక వ్యక్తిగా కాకుండా, ఇప్పుడు గతంలో ఒక విషయం చెప్పారు, ఈ స్కూల్కి వచ్చి నేను ఒక్కరిని అడిగినా మరి చేయలేదు.